సో, హాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి బర్త్‌డే వీడియో సింపుల్‌గా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ అనేది అలర్ట్ మోషన్ యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఫుల్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను. దాని మీద క్లిక్ చేయండి. అలర్ట్ మోషన్ యాప్‌లో అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కెమెరా అనేది ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకొని ఫ్రంట్‌కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత డేట్ అనేది ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీది ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి ఏ డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ డేట్ అయితే ఇచ్చేయండి. నేనైతే 27 ఇవ్వాలనుకుంటున్నాను. మీ బర్త్‌డే డేట్ ఏదో మీరైతే అది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత రైట్ సైడ్ కార్నర్‌లో పైన టిక్ మార్క్ కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. సేమ్ మంత్ కూడా అంతే. మంత్ మార్చ్ అని ఉంది కదా! లిరిక్ దాని మీద క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళండి. నేనైతే ఫిబ్రవరి కదా! నేను ఫిబ్రవరి ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఏ మంత్ అయితే ఆ మంత్ అయితే మీరు పెట్టుకోండి. చేసిన తర్వాత రైట్ సైడ్ కార్నర్‌లో రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. అలాగే ఫ్రంట్‌కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ గ్రూప్ కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద ఎడిట్ గ్రూప్ అని ఉంటది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత బ్యాక్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత లాస్ట్ గ్రూప్ అండ్ మాస్క్ 1 అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళండి. ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఫిల్ పైన నంబర్స్ కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మీడియా అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోటో అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటో అయితే ఇద్దామనుకుంటున్నాను. ఫోటో మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్‌లో ప్లస్ సింబల్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా అనేది ఫోటో అనేది ఇక్కడికొస్తుంది. అడ్జస్ట్‌మెంట్ అయితే అవ్వలేదు కదా! మీ 2 ఫింగర్స్‌తో అయితే అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. కరెక్ట్‌గా సెట్ అయ్యేటట్టు. సెట్ చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. ఈ విధంగా సెట్ అయింది కదా! ఈ విధంగా అయితే సెట్ అయింది కదా! బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రంట్‌కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీరు ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళండి. ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి మీరు ఇవ్వాల్సిన నేమ్ అయితే సెర్చ్ చేయండి. అయితే గౌతమ్ అని ఇస్తున్నాను. గౌతమ్ అని ఇచ్చాను. మీరు టెక్స్ట్ మార్చుకోవాలనుకుంటే పైన ఎడిట్ టెక్స్ట్ ఉంటది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏ టెక్స్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అయితే పెట్టుకోండి. నేనైతే ఈ టెక్స్ట్ ఇచ్చాను. టెక్స్ట్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి ఇన్‌పుట్ అయితే చేసుకోండి. టెక్స్ట్ అయితే మార్చి చేంజ్ చేశాను. తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఫ్రంట్‌కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే 2 పీఎన్‌జీ అయితే చేసుకోవాలి. 2 ఇమేజెస్ అయితే మీరు ఫోటో రూమ్‌లోకెళ్ళి అయితే చేసుకోండి. మీరు ఏ ఫోటో అయితే 2 ఫోటోస్ పీఎన్‌జీ చేసుకున్నారో ఆ ఫోటోనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఫిల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అయితే ఇప్పుడు ఫోటో రూమ్‌లోకెళ్ళి రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంటది కదా! దాన్నయితే ఇవ్వండి. నేనైతే రిమూవ్ చేసుకున్న 2 ఫోటోస్ అయితే ఇచ్చాను. ఫస్ట్ ఫోటో అయితే క్లిక్ చేసుకున్నా. ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేశాను. కరెక్ట్‌గా అయితే సెట్ అవ్వలేదు కదా! దీన్ని ఏం చేసుకుంటారంటే మీ 2 ఫింగర్స్‌తో అయితే ఫ్రంట్‌కి జరుపుకోండి. జూమ్ చేసుకొని ఫ్రంట్‌కి, రైట్ సైడ్‌కి అలా మీకు ఎంత కావాలో అంటే అంత అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఫ్రంట్‌కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కింద ఫోటో ఉంటది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళండి. క్లిక్ చేసి మళ్ళీ సేమ్ మీడియా అనేది ఓపెన్ అయితుంది. మీరు ఇప్పుడు రిమూవ్ చేసిన ఫోటో ఉంటది కదా! అదైతే ఫుల్ ఫోటో ఇవ్వాలి. దాన్నయితే సెలెక్ట్ నేనైతే ఫుల్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫోటో అనేది ఈ విధంగా సెట్ అయింది కదా! మీకు కరెక్ట్‌గా స్క్రీన్‌కి మీకు ఎంత లెంగ్త్‌లో కావాలో అంత లెంగ్త్‌లో అయితే అడ్జస్ట్‌మెంట్ అది చేసుకొని పెట్టుకోండి. బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఒకసారి వీడియో అనేది చూసుకోండి. సెట్ అయింది కదా! సేమ్ రెండో పిక్ కూడా అంతే. పిక్ మీద క్లిక్ చేయండి. మీరు రిమూవ్ చేసుకున్న పిక్‌ని అయితే కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. ఫోటో రూమ్‌లో ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా ప్లస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని మీ 2 ఫింగర్స్‌తో అయితే అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. సేమ్ ఆ ఫోటో ఎలా చేసుకున్నారో అలాగే. ఇలా ఎడిట్ చేసుకొని ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయని ఫోటో ఉంటది కదా! దాని మీద దాన్నయితే యాడ్ చేసుకోవాలి. సేమ్ ఫోటో మీద క్లిక్ చేయడం, కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళడం, ట్యాప్ చేయడం, ఫుల్ ఫోటో ఉంటది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. నేనైతే ఫుల్ ఫోటో అయితే ఇదే. దీని మీద క్లిక్ చేశాను. సమ్ మీద క్లిక్ చేశాను. సెట్ అవ్వలేదు కదా సరిగ్గా. 2 ఫింగర్స్‌తో అయితే జూమ్ మైనస్ చేసుకోండి.
చేసుకొని అలా సెట్ చేసుకోండి. సేమ్ ఫోటో 2 ఫొటోస్ మాత్రమే పిఎన్జీస్ కావాలి. మిగతా ఫొటోస్ అన్ని నార్మల్గా పెట్టుకోవచ్చు. అలా మీరు నెక్స్ట్ ఫోటో ఏ ఫోటోలో అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే ఇచ్చేయండి. పేరుని అయితే చేంజ్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఫోటోని అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత పైన పైన ప్లస్ సింబల్ సెట్టింగ్ సింబల్ కనబడుతుంది. దాని మీద పక్కన ఎర్ర మార్క్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద అయితే ఎక్స్పోర్ట్ అనేది సేవ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మోర్ అప్డేట్ ఇస్తాను. లోడ్ అవుతుంది కదా, 100% లోడ్ అయిన తర్వాత సేవ్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే సేవ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.